హలో గాయ్స్, ఇవాళ అయితే మేమైతే అరుణాచల్కి అయితే వెళ్ళామన్నమాట. అరుణాచల్ని తిరువణమలై అని కూడా అంటారు. తిరువణమలైకి వెళ్తానని ఒక్కసారి మళ్ళీ వెళ్ళకుండా అయితే పోస్ట్పోన్ చేయకూడదంట. ఆల్రెడీ మేము 3-4 టైమ్స్ చేసాము. 3-4 మంత్స్ నుంచి మేము అనుకునింది ఈ రోజుకి నెరవేరింది అనమాట. కాకపోతే అనుకున్న గ్యాంగ్తో వెళ్ళలేదు, వేరే గ్యాంగ్తో అయితే వెళ్ళామన్నమాట. సో తిరువణమలకి వెళ్ళి అక్కడైతే కర్పూరం వెలిగించి మేమైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ చూసారా మీరు, ఆ పాపకైతే మొక్కొని ఉన్నారనమాట. చెరుకుతో కింద ఉయ్యాలు కట్టి దాంతో ఆ అమ్మాయిని ఎత్తుకొని ప్రదక్షిణ చేస్తానని వాళ్ళు మొక్కొని ఉన్నారనమాట. సో వాళ్ళైతే అలా చేస్తున్నారు. ఇలా మీకు కూడా మొక్కులు ఎవరికైనా ఉన్నాయా కామెంట్ చేయండి. అండ్ మనమైతే వెళ్ళే దారిలో అయితే మనమైతే స్టార్ట్ చేసేసామన్నమాట. అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఒక టెంపుల్ ఉంది. చాలా బాగున్నాయి తెలుసా అసలు టెంపుల్స్. అసలు తమిళనాడులో అసలు ఓల్డ్ టెంపుల్స్ ఇంత బాగుంటాయి అనేసి నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి అయితే నేను వెళ్ళడము. మీరైతే ఎన్నిసార్లు వెళ్ళారు ఇలాగ టెంపుల్స్కి చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే చూసారా సూలాలకి అయితే నిమ్మకాయలు గుంచున్నారు. ఇక్కడైతే మనం డిస్ట్ తీసుకొని ఒక నిమ్మకాయ సూలాలకి గుచ్చితే డిస్ట్ ఉండేదంతా పోతుంది అనమాట. దారిలో అయితే మనకైతే మ్యాప్స్ అయితే ఉంటాయి. మ్యాప్స్ని చూసి ఇలా వెళ్ళిపోవడమే. నా ఫ్రెండ్ అయితే నడిచి నడిచి అలసిపోయిందనమాట పాపం. ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కూర్చునేసింది కింద అయితే. సరే ఇంకా అలా రెస్ట్ తీసుకొని ఇలా వెళ్ళడమే మళ్ళీ. ఇంకైతే వాక్ చేయడంలో ఇంకా ప్రదక్షిణ చేయడంలో ఇంకా అందరూ అయితే వెళ్తున్నారనమాట. ఇక్కడ మనకి తెలిసిందే కదా, ఇక్కడ చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా టెంపుల్స్ ఉంటాయి. కానీ దాంట్లో మెయిన్ టెంపుల్స్ వచ్చి 9 టెంపుల్స్ అనమాట. అంటే మనకి నవగ్రహాలు ఎన్ని ఉంటాయి, 9 ఉంటాయి కాబట్టి 9 టెంపుల్స్ చుట్టూ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ మనం దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మనమైతే లోపలికైతే వచ్చేసామన్నమాట. లోపలైతే వీడియో అంత క్లారిటీగా తీయలేదు, వాళ్ళు తిడతారనేసి. అండ్ అక్కడ దర్శనం అయిపోయినాక కొంచెం ముందుకు వచ్చానమాట. ఇక్కడైతే చాలామంది ముడుపులు కడుతున్నారనమాట. మనమైతే మొక్కున్నప్పుడు ముడుపులు కడతాం కదా, ఎల్లో క్లాత్ అయితే ఇక్కడ ముడుపులు కడుతున్నారు. ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాము. అండ్ అర్లీ మార్నింగ్ అయితే మేము 3 o'clock లేసి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ చిన్నపిల్లోని చూసారా మీరు, ఎత్తుకొని భుజం పైన ఎత్తుకొని వెళ్తున్నారు. సో మనకి చిన్నప్పుడు అయితే బాగా గుర్తొస్తాయి కదా ఇలాంటివి చూసినప్పుడు. ఇది ఒకటి. ఇంకొకటి వచ్చి మేమైతే 3 o'clock బయలుదేరాం కదా. బయలుదేరిన తర్వాత డైరెక్ట్ అయితే చెన్నైకి వెళ్ళిపోయాము. 4 hours జర్నీ అనమాట. 4 hours అక్కడికి రీచ్ అయిపోయాము. 8:30-9 అంతా రీచ్ అయిపోయాము అనమాట. 12 kilometers అనమాట. అది 12 కాదు 14 kilometers మొత్తం. అది ప్రదక్షిణ చేసేది మాత్రము. మనమైతే మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి అయిపోయింది, మాకైతే 3-4 అయిపోయింది అనమాట అక్కడికి కంప్లీట్ చేయడానికి మాత్రము. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు దర్శనం కూడా చాలా ఇదిగా జరిగిందనమాట. అంటే ఫుల్ రష్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా, సో అందుకని ఎక్కువగా ఉందన్నమాట. మళ్ళీ అయితే నార్మల్గా అయితే చాలామంది ఎప్పుడు వెళ్తారనమాట, పౌర్ణమిలో వెళ్తారు. పౌర్ణమిలో అయితే అసలు గ్యాప్ కూడా ఉండదన్నమాట, చాలా రష్ ఉంటుంది. సో మనమైతే ఈ టైంలో వెళ్ళాము. నేనైతే షార్ట్గా తీసాను లింగాలు, మీరైతే క్లియర్గా అయితే చూడండి. ఎవరైతే వెళ్ళకుండా ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళేసి రండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆఫ్టర్నూన్ 1 అలా అయిందంటే గుడి అయితే క్లోజ్ చేసేస్తారు. మేమైతే ఒక్క గుడే మిస్ అయ్యాము. లింగాల్లో 9 లింగాలలో ఒక లింగం అయితే మిస్ అయ్యామన్నమాట. అదైతే గేట్ క్లోజ్ చేసేసారు. ఇంక మళ్ళీ అది ఇంక బయట నుంచే మొక్కొని ఇంక వచ్చేసామన్నమాట మేము. ఇంకోటి మీకు గుర్తుందో లేదో, దీన్ని ఏమంటారబ్బా, అది చిన్న గ్యాప్ వస్తుంది కదా, దాన్ని మోక్ష మార్గం. అక్కడికైతే మేమైతే వెళ్ళామన్నమాట. దీని తర్వాత వస్తుంది మోక్ష మార్గము. అక్కడైతే మనం దేవుణ్ణి ఒకటి మొక్కొని లోపల దూరి రావాలన్నమాట. ఇదే మోక్ష మార్గము. మీరైతే ఎంతమంది వెళ్ళిన వాళ్ళు ఇలా అయితే దూరి ఇబ్బంది పడి వచ్చారో చెప్పండి. మా వాళ్ళు అయితే ఈజీగా వచ్చేసారు, మా వాళ్ళు అయితే అంత లావుగా లేరనమాట. అండ్ ఆంటీ వాళ్ళు ఒక అంకుల్ అయితే మరి ఇంకా కామెడీగా అనమాట, ఆ పక్క నుంచి ఈ పక్కకు లాగేస్తున్నాడు అందరినీ ఆయన అయితే. సో దేవుడి పైన భక్తితో నడుచుకొని వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మోక్ష మార్గాన్ని అయితే మీరైతే దర్శించుకోండి. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ అయితే మళ్ళీ రాదు. అండ్ ఇక్కడ క్యూలో అయితే చాలామంది ఉన్నారు తెలుసా. ఇక్కడే మాకు 1.5 hour వేస్ట్ అయిపోయింది లైన్లో నిలబడుకొని. ఇంక అక్కడి నుంచి మేము వచ్చాము.
అంకుల్ కొంచెం గ్యాప్ ఇస్తే మేము వీడియో తీసుకుంటామంటే ఆ అంకుల్ అసలు గ్యాప్ ఇవ్వలేదన్నమాట. ఆయన ఇలా తిరుక్కొని ఉన్నారు. సో మనమైతే మోక్ష మార్గం నుంచి అయితే నేను నా ఫ్రెండ్ అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చేటప్పుడు మాకైతే ఎవరు వీడియో తీసే ఆపర్చునిటీ లేదు. సో మేమే వేరే వాళ్ళు వస్తా అంటే ఆ వీడియో మీకు చూపించాలని ఇంకా తీసానమాట. సో భక్తితో వచ్చిన ప్రతి ఒక్కరూ దీంట్లో నుంచి ఈజీగా ఎంత లావు ఉన్నా కూడా వాళ్ళకి భక్తి ఉంటే ఎలా అయినా రావచ్చని నా ఫీలింగ్ అనమాట. మీరేమనుకుంటున్నారు? మీరు ఎంతమంది ఇలాగ లోపల నుంచి బయటికి ఇలా ఈజీగా వచ్చేసారు కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఈ అరుణాచల్ ప్రదేశాన్ని వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నారు, మీ జర్నీ ఎలా జరిగింది అనేది అయితే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ వచ్చే వాకింగ్లో అయితే మాకైతే ఫుల్గా కాళ్ళు అయితే బొబ్బలు కూడా వచ్చేసాయి అనమాట. అండ్ ఇక్కడైతే అయ్యప్ప స్వామిలో అయితే మనము చాలామందిని చూడొచ్చు అనమాట. చాలామంది అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఈ టెంపుల్కి అయితే దర్శనానికి అయితే చాలామంది వచ్చారనమాట. అండ్ ఎవరైతే నడవలేకపోతారో వాళ్ళ కోసం అయితే ఆటోస్ కూడా ఉంటాయన్నమాట. ఆటోల్లో 9 టెంపుల్స్ చూపిస్తాడు అండ్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా చూపిస్తారు. ఈ దారిలోనే మనం చాలా టెంపుల్స్ చూడొచ్చు తెలుసా. అసలు దాదాపు 20-30 టెంపుల్స్ వరకు ఉంటాయన్నమాట మధ్యలోనే. చూడండి 1 పైన వచ్చిన వల్ల ఇక్కడ ఇంకో గుడి కూడా మాకు క్లోజ్ చేసేసారు. అండ్ కార్తీక మాసం కదా, అందరూ అయితే 365 దీపాలు ఉంది కదా, ఆ దీపాలు అయితే ప్రతి ఒక్కరు పెడుతున్నారనమాట. సో మీరు కూడా పెట్టారా ఈ కార్తీక మాసంకి? నేనైతే మా కపిల్ తీర్థంలో అయితే పెట్టలేదు ఈసారి, తిరుపతి కదా మాది, మేమైతే పెట్టలేదు. ఇవాళ అయితే నేనైతే ఇక్కడ కూడా పెట్టలేదు. మళ్ళీ ఈ మండే అయితే పెడదామని నేను అనుకుంటున్నాను. ఇంకా 2 వీక్స్ ఉంది కదా, అప్పుడైతే పెడదామని అనుకుంటున్నాను. కార్తీక మాసంలో కార్తీక దీపం అయితే మనం కంపల్సరీగా పెట్టాలంట. మనకంటే ఇంట్లో హస్బెండ్స్ అలాంటి వాళ్ళు పెడితే, బాయ్స్ పెడితే చాలా మంచిదని చాదండి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు కదా. సో అది మీకు గుర్తు చేస్తున్నాను. అండ్ మనమైతే రోడ్డు పైన అయితే చూసినట్టయితే ఇంకా సాక్స్లు అయితే వేసుకొని ఇంకా పరిగెత్తడమే, ఇంకా దానికి మించి ఇంకేం లేదు. అండ్ ఈ 9 టెంపుల్సే కాకుండా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. అయితే మనదైతే కంప్లీట్ అయిపోయింది. ఆ తేరు దగ్గరకు వచ్చేసాము. మేమైతే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎండింగ్ కూడా మనం అక్కడికే వచ్చి ఎండ్ చేయాలి. మళ్ళీ కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని నాయన అయిపోయింది అనేసి మొక్కున్నాం అనమాట. అయితే మనం నడిచినంత సోపు శివ అని అయితే మర్చిపోం. వేరే ఆలోచన అయితే అస్సలు రాదు, వేరే మైండ్ సెట్ అస్సలు ఉండదు. 50 రూపీస్ దర్శనం అది, ఇది వచ్చి ఫ్రీ దర్శనం. అండ్ కోనేరు కూడా ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. దేవుడి దయ వల్ల 5 అవర్స్ అవుతుంది అన్నారు, కానీ 3 అవర్స్లో మేమైతే బయట వచ్చేసాం అనమాట. చాలా బాగుందండి. అస్సలు పూర్వకాలము టెంపుల్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అసలు ఆ డిజైన్ చూడాలి ఒక్కొక్కటి, అస్సలు సూపర్ అంటే సూపర్. ఎన్ని గోపురాలు ఉన్నాయో తెలుసా, చాలా గోపురాలు ఉన్నాయి. సో ఎలా ఉంది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.